ఫ్లైయర్కి పాంప్లెట్కి మనం డిఫరెన్స్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్లైయర్ అన్నది A5 సైజులో ఉంటుంది. ఫ్లై చేస్తారు, దాన్ని ఇసురుతారు గాల్లోకి. లేదా మనం ఆ, ఏది మన పాంప్లెట్ అంటే అరచేయి అంత ఉంటుంది కాబట్టి దాన్ని. సో దాని మ్యాక్సిమం సైజ్ వచ్చి A4 సైజు. ఎక్కువగా మనం యూజ్ చేసేది A5 సైజు. ఓకే. సో మనం పోస్టర్, చాలామంది అనుకుంటారంటే ఫ్లైయర్ని పోస్టర్ని ఒకేలాగా చూస్తారు డిజైనింగ్లో, కానీ రెండు వేరు వేరు. పోస్టర్ ఏంటంటే మనకి డిస్ప్లే, అంటే మన చేతితో పట్టుకొని చూడం పోస్టర్ని. ఎక్కడో మనకి ఆ, ఎక్కడ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ వాల్స్ మీద ఎక్కడైనా పేస్ట్ అయి ఉంటుంది. ఓకే. సో మనం నడుస్తూ నడుస్తూ దాన్ని చూసుకుంటూ పోతాం అనమాట. మనకి ఏదన్నా పనికొచ్చేదైతే ఆగి చూస్తాం దగ్గరికి వెళ్ళి, లేదంటే అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. సో అది మినిమం డిస్టెన్స్ నుంచి మనం చూస్తాం కాబట్టి అందులో యూజ్ చేసే కలర్స్ బ్రైట్గా ఉండాలి. టెక్స్ట్ ఏంటంటే చాలా బోల్డ్ ఉండాలి. పెద్దగా చిన్న చిన్న టెక్స్ట్ పెడితే కనబడదు, రైట్. దూరం నుంచి మినిమం విజిబిలిటీ ఉండాలి. సో టెక్స్ట్ అన్నది మినిమం ఉండాలి, అండ్ బ్రాడ్ ఉండాలి, అండ్ కాంట్రాస్ట్ ఉండాలి. అండ్ మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే విజువల్. అండ్ అందులో మీరు యూజ్ చేసే బొమ్మ ఉంటుంది చూడు, ప్రొడక్ట్ ఇమేజ్, అది మ్యాక్సిమం హైలైట్ చేయాలి. పోస్టర్ని, సినిమా పోస్టర్లు అయి ఉంటాయి, మనం అట్రాక్టివ్ ఉంటేనే కదా దాని దగ్గరికి చూస్తాం, లేకపోతే చూడడం పట్టించుకోం. సో ఇవన్నీ పోస్టర్ సైజ్ ఏంటంటే మినిమం సైజు A3 సైజు. అందుకే మనకి ఈ కాంపిటీషన్కి ఏమిచ్చాడు, A3 సైజ్ అన్నాడు. ఓకే. మ్యాక్సిమం సైజ్ అంటే అది డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. మనం ఎంతన్నా పెట్టుకోవచ్చు. సినిమా పోస్టర్లు అనుకో హారిజెంటల్గా వెర్టికల్గా పెద్ద పెద్ద సైజులు ఉంటాయి, కానీ మినిమం మాత్రం A3 అనమాట. దానికి మించి కిందకు వచ్చామనుకో A4లో, దాన్ని పోస్టర్ అనరు. మీరు A4లో చేసి దాన్ని పోస్టర్ అని చెప్పకూడదు. ఎందుకంటే నేను A4లో ఈ సైజులో నేను డిజైన్ చేసి నేను అక్కడ పేస్ట్ చేశాను అనుకో, నేను ఇక్కడి నుంచి చూస్తే అది కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూడాలి, పోస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరో చూడరు, నడుస్తూ నడుస్తూ చూసేది. సో ఇవి ఫండమెంటల్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్లైయర్లో ఇంకేముంటుందంటే టెక్స్ట్ మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు, హ్యూజ్ టెక్స్ట్. ఎందుకంటే ఇది చేతితో పట్టుకొని కంటికి దగ్గరగా మనం చదువుతుంటాం. సో రిలాక్స్డ్ టైంలో ఓకే టెక్స్ట్ ఎంతన్నా పెట్టవచ్చు. కలర్స్ లైట్ పెట్టుకోవచ్చు, డార్క్ కలర్స్, మీడియం ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఎంతన్నా డిజైన్లో మనం ఫిల్ చేసుకోవచ్చు కదా. సో ఈ రెండు మనం మెయింటైన్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పోస్టర్ ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి, సో ఫ్లైయర్ని ఏం చేస్తానంటే యాక్చువల్గా A5, నేను A4లో చేస్తాను మీకు విజిబిలిటీ అన్నది కనపడడానికి. చూడండి, యాక్చువల్గా చూడండి, మళ్ళీ నేను వేరే డిజైన్ అన్నది చేస్తాను. అందాక నేను ఒకటి చేసి పెట్టాను, Ctrl+X. చూడండి. సో నేనేంటంటే ఈ బ్రాండ్ తీసుకున్నాను దాని మీద. చూడండి, ఇవన్నీ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, కాకపోతే మళ్ళీ నేను ఇది చేస్తాను. ఇది చూడండి, AI ఫ్యూచర్ సమ్మిట్ 2040 ఎక్స్ప్లోరింగ్ టుమారోస్ ఇంటెలిజెన్స్. చూడండి, దీనికి ఒక లేఅవుట్ ఉంటుంది. లేఅవుట్ అంటే ఏంటి, మనం దీన్ని ఎలా సర్దనం చెప్పాను కదా. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైనింగ్లో మనం ఆబ్జెక్ట్స్ని, ఇంట్లో ఉన్న టేబుల్ని, బెడ్ని, ఇవన్నీ సిస్టమేటిక్గా సర్దుతాం, అటదిట్టంగా పడేయం కదా. సో మనకి నడవడానికి ఇబ్బంది అవుతుంది. సో అలాగా లేఅవుట్లో ప్రయారిటీని బేస్ చేసుకొని ఏది ఎక్కడ ఉండాలి, ఆల్రెడీ మీకు థీరీ చెప్పాను, లేఅవుట్ డిజైనింగ్, జెడ్ లేఅవుట్ అని గుర్తుంది కదా, లాంగ్ బ్యాక్ చెప్పాను. సో ఇలా మనం ఆ టెక్స్ట్ని ఫస్ట్ ఇక్కడి నుంచి చూడండి, మనం చూడంగానే లెఫ్ట్ టాప్లో మన ఐ అన్నది ఇక్కడ ఫోకస్ అవుతుంది. ఫస్ట్ సెంటర్ నుంచి ఇక్కడి నుంచి చూడడం. సో ఇక్కడి నుంచి ఇలా చూసి మనం ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే. ఇక్కడ మెయిన్ టెక్స్ట్, దీని కింద చూడండి, ఇది ఏంటంటే సమ్మిట్ అనమాట, 2040 సమ్మిట్ అది. 2040 సమ్మిట్ అది. ఇక్కడ చూడండి ఎప్పుడు జరుగుతుంది, తర్వాత ఈ సమ్మిట్ ఎప్పుడు జరుగుతుంది అది ఉండాలి. ఇవి ఇవ్వకూడదు. చూసేవాడు ఏం చేస్తాడంటే ఇది చూస్తాడు, డేటు, టైము, వెన్యూ, అండ్ అటెండెన్స్ ఎవరెవరు 15,000+ ఇన్నోవేటర్స్, మెయిన్ ఆనరబుల్ స్పీకర్స్. సో వీళ్ళు స్పీకర్ 1 సత్యనాదెల్ల, మైక్రోసాఫ్ట్ CEO, అండ్ స్పీకర్ 2 సుందర్ పిచాయ్, గూగుల్ CEO, స్పీకర్ 3 శాంతను నారాయణ్, అడోబ్ CEO. మీకు తెలుసు వీళ్ళంతా ఇండియన్స్, ప్రౌడ్, రైట్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఇండియన్స్, టాప్ అనమాట వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్. ఓకే. ఈయన అడోబ్ CEO రీసెంట్గా ఆయన రిజైన్ చేశాడు. అంటే ఆయన అడోబ్లోనే వేరే పొజిషన్లోకి వెళ్ళాడు అనమాట, అందులోంచి మానేయలేదు, అందులోనే కొనసాగుతాడు, వేరే పొజిషన్ అనమాట, రైట్. ఈయన వెళ్ళిన తర్వాత అడోబ్ అన్నది టాప్లోకి వెళ్ళింది. సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అయింది ఈయనతోనే, ఇంతకుముందు లేదు. టూల్స్ కొన్నే ఉండేవి, అవి పెద్దగా యూసేజ్ ఉండేది కాదు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత రెవల్యూషనరీ చేంజెస్ అనేవి వచ్చినాయి అడోబ్లో. వెరీ గుడ్. ఈయనకి లాంగ్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఈయనకి పద్మభూషణ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఈయనకి, ఎందుకంటే మనకి ఇండియన్ ప్రౌడ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఫీచర్ హైలైట్స్, నెక్స్ట్ జెన్ AI సిస్టమ్స్, హ్యూమన్ AI కొలాబరేషను, అటానమస్ ఇన్నోవేషను, గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్. చూడండి, ఇవన్నీ అంటే ఇంపార్టెన్స్ని బట్టి లేఅవుట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏది దేని తర్వాత ఏది రావాలి. రీడర్ చదివేటప్పుడు స్టెప్ బై స్టెప్ అనమాట. ఇది 200 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, టెక్ సెషన్స్, ఇవన్నీ స్పాన్సర్స్.
అంటే ఆ సెషన్ని స్పాన్సర్ చేసేది వీళ్ళోళ్ళు. గూగుల్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, ఎన్విడియా అండ్ ఐబీఎం, వాట్సన్. సో ఇవి. సో ఇక్కడ మన క్యూఆర్ కోడ్ సపోజ్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మనం మన ప్లేస్ని రిజర్వ్ చేసుకోవాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మనం అక్కడికి కనెక్ట్ అవుతాం. సో ఇది చూడండి, ఇది మనకి ఇదంతా నేను ఎందుకు ఏది యూజ్ చేశానంటే సబ్జెక్టే అది నేను తీసుకున్నది కాబట్టి అదే యూజ్ చేశాను. చూడండి ఈ టెక్స్ట్ ఏం చేశానంటే మీరు కూడా అలాగే చేయండి. టెక్స్ట్ని ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఏఐ తోటి జనరేట్ చేసుకోండి. ఎందుకంటే ఇంత టెక్స్ట్ మనం మైండ్లో ఆలోచించి రాయడం చాలా కష్టం. అయితే నిజంగా అంటే రియల్ టైంలో ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అనుకో, కస్టమర్ మనకు ప్రొవైడ్ చేస్తాడు ఏం రాయాలి, ఇది ఇక్కడ ఇలా రావాలమ్మా, ఇది ఇలా రావాలి, ఇదే రావాలని చెప్తాడు. ఇప్పుడు మన కస్టమర్ ఎవరు లేరు కాబట్టి ఈ టెక్నికల్గా ఈ వర్డింగ్ అది మనకు ఐడియా ఉండదు కాబట్టి టెక్స్ట్ వరకు మీరు తీసుకోండి, డిజైను మీద ఉండాలి ఇవన్నీ, రైట్. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా వేరేగా మళ్ళీ లేఅవుట్ నేను ఇంకోటి తీసుకున్నాను మార్చేసి. ఫస్ట్దేమో నేను ఇలా చేశాను. సో ఈసారి ఏం చేశాను, ఆ హెడ్ ఈ రోబోటిక్ ఏఐ హెడ్ అన్నది ఇటు సైడ్ పెట్టాను మోడల్ని. ఓకే, ఈ సైడ్కి అనమాట. అలైన్మెంట్ కొంచెం చేంజ్ చేశాను, లేఅవుట్. ఓకే, డన్. చూడండి నేను ఫైల్లోకి వచ్చి న్యూ వస్తే A4 నేమ్ ఇచ్చేద్దాం దీనికి, ఫ్లైయర్ డిజైన్. ఓకే, ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంది, ఉంచుకోవచ్చు, కానీ ఇంచెస్లో అయితే మీకు తెలుస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. సో రెజల్యూషను 300 అండ్ కంపల్సరీ ఏంటంటే మనం ఇది ప్రింట్ అయ్యేది కాబట్టి CMYKలో పెట్టుకోవాలి. కానీ నేను అట్ ప్రెజెంట్ ఏం చేస్తానంటే CMYKలో పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు, ఇక్కడ నేను చేసే డిజైన్ ఏంటంటే ఎక్కడ ప్రింట్ అవ్వదు, అది గమనించండి. నేను ప్రింట్ చేయను కదా. సో మీకు ఇక్కడ సిస్టమ్ మీద స్క్రీన్ మీద విజిబిలిటీ అనేది క్లియర్గా ఉండాలి అంటే నేను RGB కలర్స్లో గ్లో ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ నేను RGB పెడుతున్నాను. అదర్వైజ్ ఏంటంటే CMYKలో పెట్టాలి, మర్చిపోకూడదు. ఓకే, ప్రింట్ మనం తీసుకున్నది ఏంటి ప్రింటింగ్ పాంప్లెట్ కాబట్టి CMYKలో పెట్టాను, కానీ నేను పెట్టట్లేదు. సో RGBలోనే పెట్టుకున్నాను అట్ ప్రెజెంట్. ఓకే, క్రియేట్ అన్న వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా చూడండి, చాలా ఇంపార్టెంట్. మీరు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమంది గీయట్లేదు. పర్టికులర్గా డిజైనింగ్లో ఉన్న వాళ్ళు, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ యానిమేషన్ కానీ ఏదైనా ఫీల్డ్, మీ ఐడియాని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు చూడండి. ఇవన్నీ చిన్న చిన్న తమ్మనేలు అంటే మనం మైండ్లో ఏమనుకుంటున్నాం, ఏది ఎక్కడ రావాలి, ఇది మంచి హ్యాబిట్ అనమాట ఇది, రైట్. ఇది లేకుండా డైరెక్ట్గా సిస్టమ్ మీద చేయకండి, బుర్ర పని చేయదు, ఏం చేయాలో అర్థం కాదు, తప్పులు వస్తాయి. దిస్ ఈజ్ లేఅవుట్. చూడండి ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ ఇది హెడ్ పెట్టాను, దేని తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైతే చాలు. ఓకే, ఇలా పెట్టుకున్నాను. దీన్ని ఎంత ఈజీ అంటే ఆల్రెడీ ఈ స్టఫ్ ఏదైతే ఉందో చూడండి, నేను ఫ్లైయర్ రిఫరెన్స్ చూడండి, నేను ఇలా ఎస్ లోగోస్ చూడండి, ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఏదైనా మీరు డిజైన్ చేసే ముందు ఎస్సెట్స్ అంటారు, ఎస్సెట్స్ని మీరు గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. అంటే కస్టమర్ ఇచ్చే ఇమేజెస్, ఇంకా టెక్స్ట్, వాళ్ళకి ఆల్రెడీ లోగో ఉంటే లోగో. ఆల్రెడీ పాత కంపెనీ అనుకో, నువ్వు లోగో చేయాల్సిన అవసరం లేదు, పాంప్లెట్ డిజైన్ చేసి సరిపోద్ది. కొత్త కంపెనీ అయితే లోగో కూడా నిన్నే చేయమంటారు. ఓకే, ఇలా మనం ఎస్సెట్స్ని అండ్ ఇమేజ్ నేను జనరేట్ చేసుకున్నది. ఎందుకంటే ఇలాంటి ఇమేజ్ మనకి ఎక్కడికి వస్తుంది, మనం ఏం క్రియేట్ చేయం కదా ఇమేజ్లు. సో మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం. సో కాబట్టి ఎస్సెట్స్ నేను రెడీ పెట్టుకున్నాను. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఏది ఫోటోషాప్ చూడండి, నేను ఇక్కడి నుంచి తీసుకుంటాను, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. టెక్స్ట్ అది మళ్ళీ మనం టైప్ చేయాలంటే టైం వేస్ట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ టెక్స్ట్ నేను తీసుకుంటాను, ఈ లేఅవుట్లో పెడతాను. చూడండి, నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, ఎస్. ఓకే, సో నేను దీన్ని తీసుకున్నాను. ఇంకోటి చూడండి, ఇది టెక్ కంపెనీ కాబట్టి, ఏ టెక్ కంపెనీ కాబట్టి ఇందులో బ్లూ కానీ పర్పుల్స్ కానీ చెప్పాను కదా, యాజ్ పర్ కలర్ థియరీ లోగో చేసినట్టు చెప్పాను, రైట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏదైనా కమర్షియల్, ఏదైనా రెస్టారెంట్కి చేసినా, ఇంకోటి ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏది చేసినా కానీ ఆ నేచర్ ఆఫ్ బిజినెస్, ఆ ప్రోడక్ట్ని దృష్టిలో పెట్టుకొని కలర్స్ అనేది ఇవ్వాలి, రైట్. సో నేను ఈ టెక్ కంపెనీ కాబట్టి మ్యాక్సిమం నేను కలర్స్ అనేది డార్క్ బ్లూ, ఈ పర్పుల్ కలర్స్ని నేను యూజ్ చేస్తాను. ఓకే, సో డన్. ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తానంటే సేమ్ కలర్ తోటి నేను ఫిల్ చేస్తాను. సో నేను ఐడ్రాపర్ తీసుకొని, సో నేను ఇలా అన్నాను, నాకు ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ ఏంటంటే ఇది బ్లాక్ కాదు, డార్క్ బ్లూ అనమాట ఇది. ఓకే, ఇలా అన్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్, కథం అయిపోయింది. ఇక్కడ మనకి చిన్న వేరియేషన్ కనబడుతుంది, నేను ఇది తీసుకుంటాను కలరు, ఈ ఎడ్జ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఆల్ట్ బ్యాక్ స్పేస్, పర్ఫెక్ట్. ఆ చిన్నది కూడా మనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్తో మనకు పని లేదు, లాక్ చేసి పడేసండి. ఓకే,
ఎస్. ఈ ఏ హెడ్తో కూడా అందాక అవసరం లేదు, లాక్ చేసుకోండి. సేఫ్ మోడ్ అనమాట, రైట్. సో నేమ్ ఇవ్వండి, కంపల్సరీగా నేమ్ ఇవ్వడం అన్నది అలవాటు చేసుకోండి. ఓకే, ఏ అన్నది తెలుస్తుంది మనకు, నేమ్ అదే ఉంది. గుడ్, డన్. చూడండి, నేను ఇక్కడి నుంచి టెక్స్ట్ తీసుకుంటున్నాను, కానీ డిజైన్ ఇలా కాదు, మార్చేస్తున్నాను, రైట్. అంటే మీ ముందు చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఎస్, ఈ సెట్ మొత్తం. సో నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇక్కడ అలైన్మెంట్ చూడండి, లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చాను ఇక్కడ, అంటే అక్కడ లేఅవుట్ వేరు. ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని సెంట్రల్ అలైన్మెంట్ ఇస్తున్నాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది ఇస్తున్నాను సెంట్రల్ అలైన్మెంట్. ఓకే, అండ్ దీన్ని అంటే లింక్ ఉంది కాబట్టి అది, ఎస్, దీన్ని తీసుకుందాం. సో నేను ఇలా పెట్టాను కదా. ఇప్పుడు ఈ మూడింటిని ఇలా సెలెక్ట్ చేసేసండి. సో మనం ఇలా డ్రాగ్ చేస్తే 3 సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది అలైన్మెంట్స్, దీన్ని ఇలా కొట్టండి, రైట్. పర్ఫెక్ట్, అలైన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లింక్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టూల్. సో మీరు దీన్ని ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మీరు యూజ్ చేసే వెర్షన్ బట్టి షిఫ్ట్ యూజ్ చేయాలా, వితౌట్ షిఫ్ట్ అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, రైట్. సో ఈ హెడ్ని నేను కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను, ఇక్కడ టెక్స్ట్ దాని మీదకి, హెడ్ దాని మీదకి రాకుండా. ఓకే, ఇలా పెట్టేశాను. ఓకే, దీన్ని లాక్ చేసేస్తాను. ఈ టెక్స్ట్ని ఇప్పుడు నేను ఇలా తీసుకుంటాను. ఎస్, దీని ఆపోజిట్లో హెడ్ దగ్గర అనమాట. ఓకే, దాని ప్లేస్మెంట్ అన్నది. ఇంకోటి చూడండి, ఇది ఏం చేసినా చూడండి, అది నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ అవుటర్ గ్లో యూజ్ చేశాను. అలా పెడితే ఏమవుతుంది, అది ఆ బ్లాక్ మీద షార్ప్గా లెటర్స్ కనబడుతున్నాయి. కాకపోతే నాకు ఫోకస్ ఉండాలి, టెక్ కంపెనీ కాబట్టి నేను ఏం చేశానంటే దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి డ్రాప్ షాడో అన్నది యూజ్ చేశాను. సారీ, డ్రాప్ షాడో కాదు, అవుటర్ గ్లో యూజ్ చేశాను. మళ్ళీ మనం దాని మీద ప్రెస్ చేసినప్పుడు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఇవి మన అవసరాన్ని బట్టి మనం ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను స్టార్టింగ్లో, రైట్. సో డన్, అయిపోయింది. సో మనం విత్, ఓకే, దాన్ని అలా వదిలేసండి. నేను Ctrl+S అంటున్నాను. మధ్య మధ్యలో మనం సేవ్ చేసుకోవాలి. ఆన్ డెస్క్టాప్ ఫ్లైయర్ డిజైను, ఎస్, సేవ్. ఓకే, చూడండి, నెక్స్ట్ నాకు కేటగిరీ ఏంటంటే ఏఐ సమ్మిట్ 2040లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అన్నది నెక్స్ట్ వచ్చే మ్యాటర్ అనమాట. ఓకే, ఎస్, దీన్ని తీసుకుంటాను. అండ్ ఎస్, ఇదంతా. ఓకే, సో డన్. మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం లేట్ వచ్చింది, ఇందాక నేను మాట్లాడినప్పుడు లేరు, ఈ టెక్స్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందని నేను చెప్తున్నాను మళ్ళీ మీకు. ఈ టెక్స్ట్ ఏంటంటే మీరు ChatGPT నుంచి మీకు కావాల్సిన ఇది టెక్స్ట్ని, కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు అది ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీరు ఎక్కువ టైం అంతా దీనికి వేస్ట్ అవుతుంది, ఏం ఆలోచించి ఏం చేయాలన్నది, రైట్. ఓకే, డన్. సో ఇక్కడ నాకు ఇది సెంట్రల్ అలైన్మెంట్. ఓకే, సో సెంట్రల్ అలైన్మెంట్ అండ్ సైజు 12 ఉంది కదా. సో నేను దీన్ని 14 పెడుతున్నాను. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు నేను ఈ మొత్తం ఇలా సెలెక్ట్ చేయండి. ఇవన్నీ లేయర్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఎస్, ఇది ఆల్రెడీ సెంటర్లో ఉంది, డన్. ఎస్, నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక బాక్స్ కావాలి. అంటే ఇది నేను ఇలా చేశాను కదా, ఎవరో ఇన్వైటీస్. నేను దీన్ని ఏం చేశానంటే ఇలా చేస్తున్నాను, ఇక్కడ లేఅవుట్ మారుస్తున్నాను, ఇలా చేస్తున్నాను కదా. సో దానికి ఏం కావాలి, ఒక బాక్స్ తీసుకోండి. ముగ్గురు స్పీకర్స్ ఉన్నారు, ముగ్గురికి ఆ బ్లాక్ అనేది సరిపోయేటట్టుగా డిజైన్ చేసుకోండి. ఎస్, ఇక్కడ కింద ఎంత ఉంది స్పేసు, ఇంత స్పేస్ ఉంది. ఇంకా మనకి ఇవన్నీ రావాలి, వీళ్ళ తర్వాత ఈ టెక్స్ట్ ఇదంతా రావాలి. నాకు ఇంత స్పేస్ కావాలి. ఎస్, సరిపోతుంది. ఓకే, సో దీన్ని ఇలా తీసుకోండి. ఎస్, సో దీన్ని ఏం చేస్తున్నానంటే లిటిల్ బిట్ కర్వ్ ఇద్దాం. ఓకే, అండ్ ఈ సైజ్ కూడా ఇంత థిక్నెస్ అవసరం లేదు, ఒక 10 ఇస్తాను. ఓకే, 10 ఇచ్చాను.
అండ్ ఈ రౌండ్ చూడండి, మీకు ఇవేంటంటే ఈ రౌండ్స్ ఇక్కడ ఉంటాయి, ఈ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో మనకి ఇవి కూడా అవే అనమాట. సో దీన్ని మనం ఇలా మూవ్ చేసిన 4 సైడ్స్ కార్నర్ అనేది రౌండ్ అవుతుంది. ఇది ఇంతకుముందు ఏంటంటే పాత వెర్షన్లో ఫోటోషాప్లో ఇలా ఉండేది కాదు, ఇక్కడే ఇచ్చేవాడు ఈ కర్వ్స్ చేసుకోవడానికి. ఈ సిస్టమ్ ఏంటంటే అడోబ్ ఇలస్ట్రేటర్ నుంచి తీసుకొచ్చాడు అనమాట, ఈ రీసెంట్ వెర్షన్లో యాడ్ చేశాడు, రైట్. దీన్ని విడ్జెట్స్ అంటారు, ఈ విడ్జెట్స్ పాయింట్స్ అనమాట. సో దీన్ని ఇలా పుష్ చేస్తే లోపలికి పుష్ అవుతుంది. ఓకే, చూడండి ఇది దాన్ని మనం మూవ్ చేస్తే ఇవన్నీ కూడా యాక్టివ్ అయినాయి. ఈ 4 సైడ్స్ ఎందుకు వస్తుందంటే మనం ఈ లింక్ అన్నది ఉంది, లింక్ ఉన్న వాళ్ళు 4 సైడ్స్ తీసుకుని మనం లింక్ డిస్కనెక్ట్ చేసేసి ఏ కార్నర్ కావాలంటే ఆ కార్నర్ ఇండివిజువల్గా మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫొటోస్ చూడండి. ఈ ఫొటోస్ నేను ఇందాక చూపించాను మీకు, వీటిని ఏం చేశాను, ఫ్లైయర్ రిఫరెన్స్. చూడండి ఇవన్నీ, వీటిని నేను ఏం చేశానంటే మాస్క్ వేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని రిమూవ్ చేసి, ఎందుకంటే అది టూ మచ్ టైం టేకింగ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అది ఇక్కడ మీ ముందు ఇవన్నీ తెలుసు కదా మీకు, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో. మళ్ళీ నేను అవన్నీ మీ ముందే చేస్తే వాళ్ళని టైం వేస్ట్ కాబట్టి నేను అన్నీ ఏం చేశాను, రిమూవ్ చేసుకొని డైరెక్ట్గా అక్కడికి తీసుకొచ్చుకున్నాను. సో వీటిని నేను ఏం చేస్తానంటే డ్రాగ్, ఏమా మ్యాటర్ బ్యాక్గ్రౌండా దీనికా ఇక్కడ బాక్స్కా, అవునా ఒకసారి ఎక్కడ మీద ఇంకా బ్యాక్గ్రౌండ్ వెళ్ళేది వేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే అవి తీసుకొచ్చి పెట్టేస్తాను. ఓకే, వేస్తాను, ఎందుకంటే అన్నీ పెట్టేసిన తర్వాత టెక్స్ట్ అది అప్పుడు ఆ కలర్ని మేనేజ్ చేద్దాం. ఓకే, దీనికి సంబంధించిన టెక్స్ట్ చూడండి. నేను ఏం చేస్తానంటే అలైన్మెంట్ అనేది మొత్తం మారుస్తున్నాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ కాదు టెక్స్ట్, సో నాకేంటంటే సెంటర్ అలైన్మెంట్, దట్స్ ఇట్. సో ఇలా అనమాట, ఎందుకంటే అక్కడ అలా ఉంది లేఅవుట్, ఇక్కడ ఇలా ఉంది. సో నేను ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్కి వచ్చింది, నాకు ఇలా కావాలి లెఫ్ట్కి. ఓకే, లెఫ్ట్ నుంచి నేను కొంచెం యారోని, సారీ ఈ రెండు లింక్ అయి ఉన్నాయి. నేను అందాక ప్రెజెంట్ ఏం చేస్తానంటే లింక్ని డిస్కనెక్ట్ చేసేద్దాం. ఈ రెండు అచ్చా ఓకే. సో ఇది అనవసరంగా ఇది సెలెక్ట్ అవుతుంది, సో దీన్ని లాక్ చేసేద్దాం. చాలా డిజైన్ చేసినప్పుడు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫన్గా చేయాలి, ఏదో పనిలాగా ఫీల్ అవ్వకూడదు. పనిలాగా ఫీల్ అవుతే మీరు అసలు మనం ఈ ఫీల్డ్లో చేయలేము, ఏమీ సాధించలేము, రైట్. సరదా ఇన్నోవేటివ్గా కొత్తగా ఏదో మనం క్రియేట్ చేస్తున్నాం ఫీల్తో చేస్తే మజా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ని తీసుకొద్దాం, ఇద్దరిని కలిపి ఒకేసారి తీసుకొచ్చేస్తాను. ఇదిని ఈ టెక్స్ట్ను, సో వీళ్ళిద్దరిని డ్రాగ్ అండ్ డ్రాప్. ఇంకోటి మీకు ఇంకో డౌట్ వస్తుంది. సో ఇది నేను ఎలా చేశానంటే మాస్క్ చూడండి, నేను వచ్చిండు చూడండి, అది మీకు లేయర్ మాస్కింగ్ అది చెప్పాను కదా, మాస్క్ వేసాను. మాస్క్ ఏం చేశాను, కింద డ్రాప్ షాడో ఇచ్చాను. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి నేను లేయర్ స్టైల్లోకి వెళ్తున్నాను. డ్రాప్ షాడో అంటే షాడో బ్లాక్ ఉండాలి కదా, ఈ కలర్ ఇచ్చామంటే ఎస్, ఇది ఆల్రెడీ డార్క్ కలర్, మళ్ళీ మనం బ్లాక్ ఇవ్వకూడదు, ఇస్తే కనబడదు, వేస్ట్ అనమాట. సో నేను అందుకే రివర్స్లో కలర్ మార్చుకున్నాను. ఓకే ఓకే డన్. ఇప్పుడు దీన్ని తీసుకుందాం, ఎస్ ఇలా పెట్టి అండ్ అగైన్ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను అండ్ సెంటర్ అలైన్మెంట్ డన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, అలైన్మెంట్స్ అవి ప్రాపర్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు తెలిసిన, డిజైన్ చాలా బాగా చేస్తారు కానీ టెక్స్ట్ని అలైన్ చేసినప్పుడు అంటే బద్ధకం ఏంటో తెలీదు, లైట్ తీసుకుంటారు. ఇక్కడ ఒకటి ఇసిరేసినట్టు ఈ మూల కోట ఆ మూల కోట అలా ఉండకూడదు. బేసిక్ అనమాట అది. మనం నిజంగా ఎంత మంచి డిజైన్ ఉన్నది అలైన్మెంట్స్ అనమాట, అలైన్మెంట్స్తోనే మనకి తెలుస్తుంది. ఇది దేన్ని అలైన్ చేసుకుంటుంది. ఓకే ఓకే, సో నేను దీన్ని స్మార్ట్ గైడ్స్తోనే చేద్దాం. ఎస్ సెంటర్, ఎస్ దిస్ ఇస్ రైట్. ఇప్పుడు రెండు సెలెక్ట్ చేసుకొని నేను ఇలా పెట్టేశాను.
చూడండి స్మార్ట్ గైడ్స్ మీకు స్టార్టింగ్లో చెప్పాను. స్మార్ట్ గైడ్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి స్పేస్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తుంది. ఓకే, మధ్యలో అప్పుడప్పుడు కంట్రోల్ వేసి కొట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే పవర్ ఎప్పుడు పొద్దు తెలియదు. సో నెక్స్ట్ అండ్ ఇది రెండు డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, అండ్ డబుల్ క్లిక్. చూడండి ఇక్కడ నుంచి అసైన్మెంట్స్ మనకి ఇంకా హోల్డ్ అవ్వవు. ప్రతి క్లాస్లోనూ నేను కొత్తది ఒక్కొక్కటి చెప్పేస్తాను, ఎందుకంటే నేను కూడా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, రైట్? సో మీరు కూడా ఎప్పటికప్పుడు చేసేసుకొని నెక్స్ట్ క్లాస్కి పెండింగ్ పెట్టకండి. ఇలాంటి కాంపిటీషన్స్ ఏమైనా వచ్చినాయంటే ఇంక తప్పదు, ఎందుకంటే మనం ప్రయారిటీ ఉంటుంది దానికి. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని 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 సెలెక్ట్ చేసి నేను దీన్ని ఇలా అంటున్నాను, అలా ఈ హైట్ వచ్చేసింది ఇది. సో దీన్ని నేను ఫస్ట్ దీన్ని కరెక్ట్గా పెడతాను, ముగ్గురు ఒకే హైట్లో ఉండాలి. ఓకే, అండ్ సెంటర్ కూడా పెడతాను. ఆ లైన్ అన్నది మనం తగ్గించేద్దాం. ఓకే, తర్వాత సో దీన్ని మనం ఇలా సెంటర్ పెడదాం. ఎస్, డన్. ఇప్పుడు మనం దేని టెక్స్ట్ దానికే పర్ఫెక్ట్. లైన్ అన్నది పర్ఫెక్ట్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పేస్ అనేది ఇక్కడ చాలా లూజ్గా ఉంది. ఇప్పుడు నేను ఈ అవుట్లైన్ని మనం తగ్గించేద్దాం. వేర్ ఈజ్ అవుట్లైన్? ఎస్, ఇది. సో దీన్ని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ టూల్, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఇలా తీసుకుంటున్నాను, ఇలా తీసుకుంటాను, రైట్, డన్. ఇక్కడ ఏదైనా ఒక లైన్ ఏదైనా ఉంటే టెక్స్ట్ దాన్ని కూడా తీసుకుంటాను. హానరబుల్ స్పీకర్స్ అన్నది పెట్టాలి. సో ఇక్కడ పెట్టేద్దాం. చూడండి డిజైన్ ఏంటంటే మనం కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాం. సో నేను ఈ కలర్ తీసుకుంటున్నాను, దీన్ని తీసేసేయండి. ఓకే, సో ఎందుకంటే షార్ప్గా ఉంటే బాగుండవు చూడటానికి. ఎస్, ఇప్పుడు చెప్పండి ఇందులో ఏ కలర్ టెక్స్ట్ బాగుంటుంది? చాలామంది ఈ మిస్టేక్ చేస్తున్నారు, కలర్ కాంబినేషన్, కలర్ థియరీ ఇవన్నీ మీరు చదువుకున్నా కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా ఇలా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను బాక్స్ తీసుకున్నాను, టెక్స్ట్ ఏ కలర్లో పెట్టాలి చెప్పండి? ఎవరు చెప్పింది? ఎవరు? ప్రవీణ. వైట్, వైట్లో పెడితే నాకు కనబడుతుందమ్మా. ఇది ఏ కలర్లో ఉంది? ఇది లైట్ కలరు, లైట్ బ్లూ. అంటే ఏంటి? ఇదిగో ఈ కలర్లో ఉంది. దీని పక్కనే వైట్ ఉంది, దీనికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకలా ఉన్నాయి, కనబడదు టెక్స్ట్. బ్లాక్ ఎక్కడ మనం వాడలేదు అసలు, బ్లాక్ మనం అసలు మన ప్రోడక్ట్కి మ్యాచ్ కాదు. ఏ కలర్ పెట్టాలి చెప్పండి? ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఏముందో అదే పెట్టండి, రివర్స్ అనమాట. ఓకే, సో బ్లాక్ లేదు, బ్లాక్ లేదు మనకి. ఈ గ్రీన్స్ కానీ ఎల్లోలు కానీ రెడ్లు కానీ అస్సలు పెట్టద్దు, రైట్? థీమ్ అది కాదు. డన్. ఓకే, చూడండి ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఆ బాక్స్ ఏదో ఉంది, అక్కడ నేను ఆ బాక్స్ వేసి ఇది చేశాను కదా. ఇక్కడ మనకి ఈ బాక్స్ అవసరం లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ ఈ బాక్స్ వేసాను. సో దీన్ని ఏం చేద్దాం, ఈజ్ ఎస్ అన్లింక్ చేసేసి ఇది ఇక్కడ ఉంది, ఇది పక్కన కవర్ అయిపోయింది ఇది, రైట్.
నాకు చూసావా ఇది కనబట్టలేదు, ఇది ఈ పోర్షన్స్ హైడ్ అయిపోయింది ఇది. ఓకే. సో దీన్ని అన్నింగ్ చేయడానికి ఏం లేదు. అన్నింగ్ బట్ నాకు చూపించట్లేదు, చూసారా? ఒక్క నిమిషం. ఎస్. ఈ ఈ బ్లాక్ని మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేసేయండి. ఓకే. సో ఇలా ఉంది చూడండి. ఇది పాంప్లెట్ యాక్చువల్ సైజ్ ఏమైనా కనబడుతుందా? కనబడదు. సో మనం డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇలా వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా తీసేసుకోండి. డన్. సో సైజ్ అది కాదు, పెద్దగా ఉండాలి. ఓకే. చూడండి, ఈ ఫాంట్స్ కూడా మీరు విపరీతంగా ఫాంట్స్ వాడకూడదు. 2 మ్యాక్సిమం 3 అంటే దాని బ్రాండింగ్ కలర్స్, బ్రాండ్ టైపోగ్రఫీ అన్నది వాడాలి. టైపోగ్రఫీ క్లాస్ అనేది మనకి నెక్స్ట్ ముందు ఉంటాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఫాంట్స్ ఏంటి, టైపోగ్రఫీ ఏంటి అన్నది, రైట్? సో దీన్ని కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ టూల్. ఓకే. ఫిఫ్టీన్ ఉంది కదా, నేను 16 పెట్టేస్తున్నాను. పెట్టేసి దీన్ని కంట్రోల్ T ఎస్. సో దీన్ని కూడా ఇలా తగ్గించేసాను. ఓకే. డన్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేసి, ఓకే, సో దీన్ని ఇలా కూడా వేసేయండి. అచ్చా, అది సెలెక్ట్ అయిందా టెక్స్ట్? ఎస్. ఒకటి ఏదో సెలెక్ట్ అవుతుందమ్మా. ఎస్, దీన్ని లాక్ చేసేద్దాం. ఓకే. అండ్ సెంటర్. అండ్ దీన్ని కూడా ఏంటంటే లింక్ చేసేసేయండి. ఓకే. ఇప్పుడు లోపల మనం ఆ గ్రేడియంట్ కలర్ని అప్లై చేద్దాం. సరే, నేను కంట్రోల్ S అంటాను. ఎస్. సో దీన్ని ఏం చేస్తానంటే నేను సో ఇది అనవసరంగా ఇది సెలెక్ట్ అవుతుంది, ఇది కాదు. ఎస్. ఓకే. చూడండి, నాకు దీని మీద ఓపెన్ చేసి చూడండి, గ్రేడియంట్ మీద కొట్టండి. ఓకే. ఇందులో నుంచి నేను కలర్స్ ఏం తీసుకున్నాను చూడండి. చూడండి, ఇందులో నుంచి నేను ప్రోడక్ట్ కలర్ నుంచే నేను తీసుకుంటున్నాను. ఓకే. ఇదొకటి. అండ్ రైట్. ఓకే. ఈ టెక్స్ట్ దగ్గర ఈ కలర్ రాకూడదు. ఇది లైట్ కలర్ అనేది పైనే ఉండాలి, ఎందుకంటే టెక్స్ట్ అనేది కింద ఉంది కదా. ఇది ఈ లైట్ కలర్ వైట్ టెక్స్ట్ ఎప్పుడు కూడా డార్క్ బ్యాక్గ్రౌండ్లోనే కనబడుతుంది. మీరు ఇలా ఉల్టా కొట్టారనుకో మళ్ళీ కాన్సెప్ట్ అనేది స్పాయిల్ అవుతుంది, రైట్? సో ఇలా తీసుకున్నాను. ఒక డన్. సో దీన్ని ఒకసారి మనం ఈ అడ్జస్ట్మెంట్స్ చూద్దాం ఒకసారి. ఎస్. ఓకే. ఇది ఇందులో కలిసిపోద్ది, ఇది డన్. ఓకే. ఇక్కడ ఈ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ మనకి ఇంకా ఆప్షనల్. ఇది కదా అవుట్లైన్ అన్నది మనకి ఆప్షనల్. ఎస్, బ్యూటిఫుల్. అందులో లాగా బ్లెండ్ అయిపోయింది. ఓకే. ఇక్కడ కొంచెం మనం దానికి ఏం చేద్దామంటే సేమ్ ఇందాకలాగే చిన్న డ్రాప్ షాట్ ఇద్దాం. అంటే అక్కడ అందులో కలిసిపోయింది, కనబడట్లేదు అది. సో నేను డ్రాప్ షాట్ తీసుకున్నాను. డిఫాల్ట్లో మనకి బ్లాక్లో ఉంటుంది. సో మనం ఏదైనా కలర్ని చూస్ చేసుకుందాం. ఎస్, దట్స్ ఇట్. సరిపోతుంది. డల్గా మైల్డ్గా ఆ కలరు. సో ఇక్కడికి వచ్చింది కదా. ఓకే, డన్. ఈ ఒపాసిటీని కొంచెం పెంచుకోండి. ఎస్, ఒక 50 పెట్టేద్దాం. 50. ఓకే. అండ్ దీని డిస్టెన్స్ అండి ఎక్కువ వచ్చేసింది, అది బాగా కిందకి. సో దీని డిస్టెన్స్ని ఇలా తగ్గించేసేయండి. దట్స్ ఇట్. ఎంత? ఒక 20. ఫ్యాంటాస్టిక్, రైట్? సో ఇవన్నీ మనకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
పర్ఫెక్ట్. సో డన్. ఓకే. ఓకే, ఆ కలర్ని ఇటు మార్చాం, కంట్రోల్ లెస్ అయిపోయింది. దెన్ ఇంకేముంది చూడండి, ఇవన్నీ అనమాట ఈ ఫీచర్స్ కానీ ఇవన్నీ, రైట్. సో నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి, టెక్స్ట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, అవే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫీచర్ హైలైట్స్. సో దీన్ని ఇలా పెడతాను, ఈ సైడ్ ఇంకోటి పెడతాను, కింద స్పాన్సర్స్ వచ్చేస్తారు. ఓకే, ముందు టెక్స్ట్ని తీసుకొచ్చేద్దాం, తర్వాత సర్దుదాం. ఓకే, అడ్జస్ట్మెంట్లో చేద్దాం. ఓకే అని అలైన్ చేద్దాం. ముందు టెక్స్ట్ని తీసుకొస్తున్నాను. అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, ఇవి స్పాన్సర్స్. నేను దీన్ని ఇలా తీసుకున్నాను, ఇలా అన్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి, ఇవి ఈ లోగోస్ మనం ఏం చేయలేదమ్మా, ఆన్లైన్లోంచి తీసుకున్నాం. ఇదేంటంటే పెద్ద కార్పొరేట్ లోగోస్ అవి. నేను చేసిన దానిలో ఏంటంటే వెనకాల వాడు బ్యాక్గ్రౌండ్లో ఇచ్చాడు వైట్లో అవన్నీ, అవి రిమూవ్ చేశాను. అవన్నీ మీ ముందే చేయడం అవసరం లేదు కదా, మీకు అందరికీ తెలుసు అవి ఎలా చేయాలో. సో నేను ఏం చేశానంటే రెడీగా ఉన్నట్లని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను నేను లోగోస్, రైట్. ఓకే, సో దీన్ని ఇలా పెట్టుకున్నాను, ఇలా పెడుతున్నాను. స్పాన్సర్స్ అనేది ఇలా పెట్టాను, ఇలా పెట్టేశాను. ఇక్కడ నాకు ఏంటంటే హ్యూజ్ స్పేస్ ఉంది, ఇవన్నీ అడ్జస్ట్ చేద్దాం. చూడండి నాకు, సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే, ఇది మనకి ఈ క్యూఆర్ కోడ్స్ జనరేట్ చేయడానికి ఆన్లైన్లో బోల్డ్ అనే యాప్స్ ఉంటాయి. మీరు గూగుల్లో క్యూఆర్ కోడ్ జనరేటర్ అని కొట్టారనుకో, అది వస్తుంది. వచ్చిన తర్వాత మీ వెబ్సైటో మీ ఫోన్ నెంబరో ఏదో ఒకటి యాడ్ చేయాలి దానికి. యాడ్ చేస్తే నాదేంటి, నా పిక్సెల్ స్ట్రోక్స్ అన్నది ఆ వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ ఉంది కదా, వెబ్ అడ్రస్, దాన్ని యాడ్ చేసి ఆటోమేటిక్గా అది జనరేట్ చేసేసింది. అది దాన్ని నేను తీసుకున్నాను అనమాట, తీసుకొని ఇక్కడ పెట్టేశాను. ఇది రిజిస్టర్డ్ అన్న చూడండి. ఇది కూడా ఏం చేస్తాం మనం, ట్రయాంగిల్ తీసుకున్నాను, బాక్స్, అండ్ దీనికి బెవిల్ ఇచ్చాను. అంటే బటన్ లాగా అనమాట, అది రిజిస్టర్డ్ బటన్ లాగా అనమాట, వెబ్ బటన్ ఉంటుంది కదా, సో అలాంటిది అనమాట. స్పెసిఫిక్గా మనకి హైలైట్ అవ్వాలి. యూజర్ ఏం చేస్తాడంటే ఫోకస్ ఉంటుంది దాని మీద, ఓకే ఇక్కడ ఏదో బటన్ ఇచ్చాడు అని. ఓకే, అవి ఓకే డన్. సో నేను దీన్ని ఇలా పెడుతున్నాను. అండ్ సైజ్ ఏంటంటే కొంచెం పెద్ద పెడతాను, ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ టూల్. స్పేస్ నాకు కవర్ చేయడానికి ఇంత ఉండాలి. డన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా అలైన్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని, సో నేను కొంచెం అప్పేర కొడుతున్నాను. అప్పేర కొట్టేటప్పుడు ఇక్కడ ఏమన్నా లాక్ అయినాయనుకో మనకి మూవ్ అవ్వు అవి. దీన్ని అన్లాక్ చేద్దాం. చూడండి, ఇలా నేను సెలెక్ట్ చేశాను, కిందకి రావద్దు, మళ్ళీ ఓన్లీ ఈ పోర్షన్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని అప్పారు. ఆ సెట్ అంతా మోతుంది. చాలామంది ఏంటంటే లింక్ చేయట్లేదు. నాకెప్పుడు తెలిసిందంటే నిన్న పోస్టర్ డిజైన్ చేసినప్పుడు మీ అన్నీ నేను చెక్ చేశాను కదా, లింక్ చేయట్లేదు. ఇది ఆ మూలకు ఉంటుంది, ఈ మూలకు, దీన్ని జరిపితే అది ఎక్కడ ఉండిపోద్ది. అట్లా చేయకండి. వర్క్ ఏంటంటే ప్రొసీజర్ సిస్టమేటిక్గా చేయాలి. ఓకే ఓకే, సో చూడండి, వీటిని ఈ మొత్తం ఈ సెట్ ఉంది కదా, ఈ బాక్స్ అంతా దీన్ని ఏం చేస్తున్నానంటే చూడండి, ఇందులో వేసేస్తున్నాను. అంటే నేను ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే నాకు చాలా ఈజీ అనమాట. సో దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ స్పీకర్స్ వర్క్ అలా చేయాలి, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఎవరైనా కరెక్షన్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా మీరే చేస్తారు 2 రోజుల తర్వాత, కస్టమర్ ఏదో కరెక్షన్ చెప్తాడు, అప్పుడు ఇవన్నీ ఎత్తుకున్నట్టు ఉంటుంది. అది ఇక్కడ ఇది మార్చండి అన్నాడు అనుకో, స్పీకర్స్లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు, అక్కడికి వెళ్తారు, లోపలికి వెళ్ళి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు, అది రైట్. ఓకే డన్, ఇదంతా వచ్చేసింది. నెక్స్ట్ ఈ పోర్షను, సో ఈ పోర్షన్ అంతా సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇది ఒక నిమిషం, ఇది లాక్ ఉంది, ఇది సో దీన్ని ఈ మొత్తం సెలెక్ట్ చేసి ఇందులో వేసేసాను. సో దట్స్ ఇట్.
క్యాప్షన్ అండ్ మెయిన్ హెడ్ ఏంటంటే 5 అనమాట ఫస్ట్ది. ఓకే ఓకే డన్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, దీన్ని కరెక్ట్గా అలైన్ చేద్దాం. చూడండి ఇక్కడ స్పేస్ చాలా ఉంది ఇక్కడ. ఓకే, ఈ టెక్స్ట్ని నేను పెద్ద చేసుకోవచ్చు అండ్ దీన్ని కూడా సైజ్ పెద్ద చేయొచ్చు. Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టూల్. ఎస్, ఈ సైజ్ తీసుకున్నా. సో సెలెక్ట్ అవ్వట్లేదు. ఎస్, సెలెక్ట్ అయింది. చూడండి ఇది 14.87 సంథింగ్ ఉంది. సో మీరు 15 పెట్టేసేయండి. 15 లేదు ఇక్కడ, టైప్ చేసేసేయండి 15. ఓకే, అండ్ దీన్ని కూడా 15 పెట్టేద్దాం. 15 లేదు కాబట్టి మనం టైప్ చేసేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇష్యూ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది లెంత్ వచ్చింది కదా, 15 కంట్రీస్. అండ్ ఇక్కడ ఎంటర్ కొట్టండి, కిందకి వెళ్ళిపోద్ది అది. సో బోల్డ్ ప్లేస్ ఉంది ఇప్పుడు కదా, సో అలాంటివి చూసుకోవాలి. సో పర్ఫెక్ట్. చూడండి ఆ పింక్ లైన్ అనేది అలైన్ చేసుకుంది అది. సో ఇలా పెట్టండి, పర్ఫెక్ట్. సో ఇది కూడా నైస్. అండ్ దిస్ ఇక్కడ మనకి స్పేస్ ఉంది. సో దీన్ని ఏం చేయొచ్చు, సైజ్ కొంచెం పెద్ద చేసుకోవచ్చు. Ctrl+T. మీకు ఆ 2 రకాల లేఅవుట్లో నేను ఎందుకు చూపించానంటే మీకు అక్కడ చూడండి, రెండిట్లో ఇక్కడ స్పేస్ ఏంటంటే ఇరికిరిగ్గా ఉంది. ఇందులో అంటే కొంచెం టైట్గా వచ్చింది. అలైన్మెంట్ అని ఇలా ఉంది. ఇదంతా కూడా లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. ఇదంతా ఇలా ఇలా తీసుకున్నాను నేను. ఓకే, సో సేమ్ డిజైన్ నేను ఇలా చేశాను. చూసారా, మనకి హ్యూజ్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, దీన్ని ఎస్ ఇది కదా, ఇది అండ్ కిందంతా మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఈ ఫోల్డర్లో వేస్తాను. చూడండి ఇదంతా ఇదేంటిది, ఇది బాటమ్. చూడండి మన డిజైన్ అంతా చూడండి, ఇది బాటమ్, ఇది స్పీకర్స్ అండ్ ఇది మెయిన్. ఓకే, ఈ మిగతా ఏంటి, ఇవన్నీ ఎంటీ లేయర్స్ అవి. సో దీన్ని తీసేయచ్చు. ఇది ఉంది ఇంకా. ఓకే, సో డిలీట్. ఎస్, ఇదేంటి ఎంటీ లేయర్, దీన్ని కూడా తీసాను. ఓకే, ఇలా ఇచ్చాను. ఇంకా నేను ఏం చేస్తానంటే దీనికి లిటిల్ బిట్ ఒక చిన్న బార్డర్ ఒకటి ఇస్తాను నేను. Ctrl+X ఇది తీసుకొని ఇక్కడి నుంచి ఒక బార్డర్ వేసేసాను. ఓకే, సో ఫిల్ వద్దు మనకి. బార్డర్ దగ్గరకు వచ్చి నేను ఏ కలర్ వేసానంటే చూడండి, అది ఎంత అయింది, బయట అంతా డార్క్ కలర్ ఉంది. ఏ కలర్ వేయచ్చు బార్డరు, వైట్ అయినా లేదంటే ఈ లైట్ బ్లూ అయినా మ్యాచ్ అవుతుంది కదా. సో ఒకసారి నేను లైట్ బ్లూ చూస్తాను. ఇది ఇద్దాం. ఓకే, చూడండి ఇది 1 పాయింట్లో ఉంది, 1 పిక్సెల్లో, అది కనబడదు. సో మనం ఏం చేయాలంటే దీన్ని పెంచండి. ఒక ఎంత పెడుతున్నానంటే ఒక 30 పెడుతున్నాను. ఓకే, 30 పెట్టిన తర్వాత చూడండి Ctrl+T. చూడండి ఇది యాక్చువల్గా మన ప్రింట్ ఏరియా, ఇది అంటే A4 సైజు. చూడండి మనం ఈ సైడు మీరు అనుకోవచ్చు ఏదైతే సైడు మనం కొంత స్పేస్ వదలాలి కదండి. ఎస్, నేను ఇలా వదిలేదు చూడండి. ఇది ఆటోమేటిక్గా మీరు ఏంటంటే గైడ్లైన్స్ వేసుకోకపోయిన అలవాటు అయిపోవాలి. ఇంకా అది అంటే ఎక్కడ పెడితే ఏమవుతుంది, క్లోజ్గా ఈ ఎడ్జ్కి వచ్చేస్తుంది అనమాట. పొరపాటున కట్ అయినప్పుడు పోతుంది. సో నేను ఏం చేశాను చూడండి, చుట్టూ ఇలా మెయింటైన్ చేశాను అనమాట. నేర్చుకునేటప్పుడు ఏంటంటే గైడ్లైన్స్ మీద నేర్చుకుంటాం. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గైడ్లైన్స్ ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఎస్, చూడండి దీనికి తర్వాత మన బ్లీడ్ ఏరియా ఏంటంటే కట్ మార్క్స్ దీనికి లేవు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇది A4 సైజ్ షీటు. A4 సైజ్ షీట్స్ అనేవి కట్ చేసే మీకు దొరుకుతాయి, రెడీమేడ్ షీట్స్, మన టైపింగ్ పేపర్లు అంటారు.
మనకి బండిల్ బండిల్ దొరుకుతాయి అనమాట. అలాంటి సైజ్ అనమాట. పేపర్ అదే కాబట్టి మనకి ఇష్యూ ఉండదు. ఓకే, చూడండి దీన్ని ఇలా తీసుకుంటాను. ఎస్, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే తెలుసు. సో నేను కంట్రోల్ టీ అంటే ఆప్షన్ వచ్చింది, ఈ మధ్యలో ఇలా డివైడ్ అయింది చూడండి ఇది. సో నేను దీన్ని ఇలా అంటున్నాను. ఓకే, ఈ మధ్యలో లైన్ వచ్చింది అంటే ఏంటంటే నేను 30 పెట్టాను కదా, అంటే 30 రాదు, ఇది 15 బయట వెళ్ళిపోతుంది. 15 మాత్రమే లోపల మనకి డిజైన్లో కనబడుతుంది అనమాట. సో అందుకే నేను 30 పెట్టాను. మరి 20 పెడితే ఒక 10 అంటే ఇంకా థిన్ అవుతుంది కాబట్టి అలా పెట్టలేదు. సో దీన్ని కూడా ఎస్, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది ఇది. ఎస్ ఎస్, ఇక్కడ ఎస్ అలా వెళ్ళిపోయింది అది. అండ్ దెన్ ఈ సైడ్ ఎస్. ఓకే, ఇది లైన్ ఏంటంటే ఈ బ్యాక్ కింద వేసాం అనమాట. సో దీన్ని తీసుకొచ్చి నేను పైన వేసేస్తాను, అన్నిటికంటే పైన. ఎస్, మనకు అలా అనమాట. ఓకే, సో ఈ లైన్ ఎక్కువ మనకి హైలైట్ అవుతుంది కదా. సో దీన్ని 30 కాకుండా ఒక 20 ఇచ్చేస్తాను. ఓకే, లైన్ కూడా ఇందులోకి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. ఓకే, అన్లాక్ చేసేయండి. నేను ఫోకస్ దీని మీద ఉండదు, అవుట్లైన్ మీద ఉండకూడదు. ఓకే, సో అది ఈవెన్ నాకు ఈ బ్లూ ఏంటంటే టూ మచ్ హైలైట్ అవుతుంది, అంటే షైనీగా ఉంది. ఇక్కడికంటే నాకు ఆ బార్డర్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. సో నేను ఏం చేయాలి, దీన్ని కలర్ అన్నది మార్చేస్తున్నాను. చూడండి, మీరు ఏదైనా లైట్ గ్రే పెట్టుకోవచ్చు. సో నేను దీన్నే ఇలా డిమ్ చేసేస్తున్నాను, లేదంటే ఈ కలర్ పెడుతున్నాను, ఇలా ఇలా పెడుతున్నాను. లేదంటే ఒకసారి వైట్ పెట్టి దీని సైజ్ అనేది తగ్గించేద్దాం, ఒక 15. దిస్ ఇస్ నైస్. ఓకే, సో కంట్రోల్ లెస్. ఒకసారి మనం దీన్ని సేవ్ చేసి చూసుకోవాలి. సేవ్ చేసినప్పుడు యాక్చువల్గా అది ప్రింట్ అయినప్పుడు మనకి ఎలా కనబడుతుందో తెలుస్తుంది. జేపెగ్ దిస్ ఇస్ అ ఫస్ట్ డిజైన్. ఎస్, చూడండి మనకి ఇలా ఉంది కదా. సో ఇది అవుట్లైన్ అన్నది కొంచెం మనం తగ్గించుకున్నా పర్లేదు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. చూడండి లేఅవుట్ మనకి ఎంత సిస్టమేటిక్ ఉందో. స్టిల్ ఇట్ ఈజ్ ఏంటంటే జెడ్ లేఅవుట్. సో ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకొని మనకి ఇలా వెళ్తుంది అన్నమాట. ఓకే, సో డన్. ఇది జేపెగ్ కస్టమర్కి మనం పంపించేటప్పుడు అది వాళ్ళకి ఇవ్వాలి. సో దీన్ని ప్రింటింగ్ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో మీరు అందరూ నెక్స్ట్ ఈ ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు జాబ్ వర్క్స్ అవి జేపెగ్స్ మీద ఎవరికి కస్టమర్కి ఒకసారి తెలియదు, మీరు ఇచ్చారని చెప్పి దాన్నే ప్రింటింగ్ చేయించేస్తాడు, నాలెడ్జ్ ఉండదు పాపం వాళ్ళకి. అదేమవుతుందంటే ప్రింటింగ్లో ఇది జేపెగ్ ఏం చేస్తుందంటే మనకి కంప్రెస్ చేసేస్తుంది. ఇమేజ్లో మీరు ఇచ్చిన ఎఫెక్ట్స్, ఈ గ్లో, ఇవన్నీ ఫిల్టర్స్ అన్నీ వాడతాం కదా, వాటిని ఫైల్ సైజ్ పెరగకుండా కంప్రెస్ చేసేసి తగ్గించి సేవ్ చేస్తుంది. తగ్గించి సేవ్ చేసింది మళ్ళీ మన పేపర్ మీద ప్రింటింగ్కి వచ్చేసరికి ఏంటి, ఇది పేపరు, ఇది సర్ఫేస్ అనమాట ఇది. సో దీని మీద ఇంక్ తోటి ప్రింట్ అవుతుంది, ఇంకా క్వాలిటీ పోద్ది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలి, ఫైల్లోకి వచ్చేసి ఎస్, సేవ్ యాజ్ కాపీ అండ్ పీడిఎఫ్. వేర్ ఈజ్ పీడిఎఫ్? ఈపీఎస్. చూడండి ఈపీఎస్ ఫైల్లో కూడా సేవ్ చేస్తారు, కాకపోతే అది ఇలస్ట్రేటర్లో ఓపెన్ అవుతుంది. ఎస్, ఫోటోషాప్ పీడిఎఫ్. చూడండి నేను సేవ్ అంటున్నాను. ఇక్కడ చూడండి, సెట్టింగ్ యూ చూస్ ఇన్ సేవ్ పీడిఎఫ్ డైలాగ్ కెన్ ఓవర్ రైట్ యువర్ కరెంట్ సెక్షన్స్ ఇన్ ది సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్. సో ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింటింగ్లో చూడండి అడోబ్ పీడిఎఫ్ ఫీచర్ హై క్వాలిటీ ప్రింట్ వాడుకోవాలి. ఓకే, అండ్ దెన్ స్టాండర్డ్, సో ఇక్కడ నన్ పెట్టండి, ఇవేమీ యూజ్ చేయొద్దు.
అండ్ కంపాటబిలిటీ అంటే లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ అడోబ్ అనమాట, ఇది వాడుతున్నది వెర్షన్. సో దాన్ని అలాగే ఉంచండి. తర్వాత ఇక్కడ చూడండి కంప్రెషన్. సో కంప్రెషన్ ఏంటి, మనం 300 తీసుకున్నాం, దెన్ రిజల్యూషన్స్ పిక్సెల్స్ అనమాట, రైట్. సో దాన్ని మ్యాక్సిమం క్వాలిటీ అనమాట. సో దీన్ని ఇలాగే ఉంచాలి, ఇవి మార్చకూడదు. ఇవి మార్చారంటే ఈవెన్ మీరు పీడిఎఫ్లో ప్రింట్ చేసినా కానీ ఇదంతా కొలాప్స్ అవుతుంది, రైట్. సో దీన్ని మ్యాక్సిమంలో ఉంచండి. అండ్ అవుట్పుట్ చూడండి, కలర్ కన్వర్షను ఇవేం మార్చొద్దు, ఈ డిఫాల్ట్లో ఉన్నది ఇలా వదిలేసండి, కలర్ ప్రొఫైల్స్ అవన్నీ, రైట్. అండ్ సెక్యూరిటీ అంటే ఈ ఫైలు మీరు మీ ఫ్రెండ్ ఓపెన్ చేయాలి, వేరే వాళ్ళకి ఓపెన్ అవ్వకూడదు అనుకుంటే దీనికి ఒక పాస్వర్డ్ పెట్టేసేయండి. సో ఇక్కడ మీరు రిక్వైర్ పాస్వర్డ్ అన్నారనుకో అడుగుతుంది, ఆ పాస్వర్డ్ లేకపోతే ఆ ఫైల్ని మీరు కూడా ఓపెన్ చేయలేరు, రిస్క్, అది అవసరం లేదు అది. అండ్ సమ్మరీ అంటే ఈ ఫైల్ ఎలా సేవ్ అవుతుంది అన్నది అన్నీ చూపిస్తుంది అది, ఓకే. సో ఇక్కడ చూడండి వార్నింగ్స్, ఫాంట్స్ యూజ్డ్ విత్ ఫ్లెక్స్ బోల్డ్ సాల్వ్ కెనాట్ బి ఇంక్లూడ్ ఇన్ యువర్ వెక్టర్ డాటా. కొన్ని ఫాంట్స్ మనం యూజ్ చేసి ఇందులో లేవు, అవైలబుల్ లేదంటుంది, అది మనం మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడం ఏదైనా చేయొచ్చు. అది చూడండి, ఇది కలర్ ప్రొఫైల్ అండ్ సమ్మరీ అనమాట. సో నేను సేవ్ పీడిఎఫ్ అన్నాను, ఇక్కడ డైలాగ్ వచ్చింది, ఏంటంటుంది, ప్రిజర్వ్ ఫోటోషాప్ ఎడిటింగ్ కెపాబిలిటీస్, ఓకే, incompatible with earlier versions of the Photoshop. In earlier versions, you must open the PDF as a generic PDF, not as a Photoshop PDF, right? సో ఇది మనం ఏదైనా కరెక్షన్స్ ఏదైనా మనం చేయాలనుకున్నాం అనుకో పీడిఎఫ్లో, అవి ఎలా చేయాలా వద్దా అని అడుగుతుంది అది. సో మనం ఎస్ అంటే మళ్ళీ మనం పీడిఎఫ్ని ఇందులో కరెక్షన్ చేసుకోవచ్చు, మనం నో అన్నాం అనుకో కరెక్షన్ అవ్వదు. సపోజ్ నేను ఎస్ అంటున్నాను, సో పీడిఎఫ్, దీన్ని ఒకసారి నేను క్లోజ్ చేసి పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను. సో ఇదనమాట. సో మనకి ఆ బ్లాక్ లైన్ అది రాదు, కట్ అవుతుంది అది, రైట్. సో ఇలా వచ్చింది. నేను సపోజ్ ఇందాకే అన్నాను కదా, ఇది మన ఫోటోషాప్లో మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవచ్చా. సో నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి, ఓకే, సో ఓపెన్ విత్ ఫోటోషాప్, అడోబ్ ఫోటోషాప్, చూడండి అది వచ్చి విత్ లేయర్స్తో సహా మళ్ళీ ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ది. అది అక్కడ అడిగింది చూడు, ఎలా చేయాలా వద్దండి, మనం నో అన్నాం అనుకో ఓపెన్ అవుతుంది, ఓకే, అది చూసుకోవాలి అది. సో అయిపోయింది చూడండి, ఈ రెండు మనం ఇలా తీసుకుని, యాక్చువల్గా కస్టమర్ కూడా రియల్ టైంలో మీరు ఒకటి చేస్తే నచ్చవు, అట్లీస్ట్ ఏంటంటే 2-3 చేపిస్తుంటాడు వాడికి నచ్చేదాకా. మనకు చాయిస్ అనమాట, ఇదొకటి వాడికి ఏది నచ్చితే తీసుకుంటాడు, మనకు నచ్చేదానికి నచ్చాల్సిన రూల్ లేదు, ఓకే. ఈ ఫ్లైరు ఒకటి చేయండి, ఓకే. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో వేరే, అంటే ఇంకా ప్రతి క్లాస్లో కూడా కొత్త చెప్పుకొని వెళ్ళిపోదాం. కాకపోతే మీరు చేస్తుంది ఏంటంటే, మీరు చేసిన లోగో చూడు దానికి చేయండి, కంట్రోల్ ఎస్. అంటే మెయిన్ మనకి ఇవన్నమాట. అది ఏంటది, నోవా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ అది. సో నేను ఏం చేశానంటే ఆ రోజు నోవా లోగో అన్నది యాడ్ చేయలేదు, ఎందుకంటే అది కంపెనీ అదే కాబట్టి కంపల్సరీగా యాడ్ చేయాలి. మనం ఆ రోజు చేసాము, నేను యాడ్ చేయడం మర్చిపోయాను, యాడ్ చేసేద్దాం. వేర్ ఈజ్ నోవా లోగో, ఎస్. చూడండి ఇది తిను కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేసింది. సో మనం ఏంటంటే చేసుకున్నాం కానీ లోగోని అన్నది యాడ్ చేయలేదు. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, వేసి ఆపేద్దామా. సో నేను ఇక్కడ తీసుకున్నాను, లేదు ప్లేస్ మారుస్తాను. దీన్ని ఏం చేస్తానంటే కొంచెం డౌన్ ఏర్ పడతాను, అంటే ముందు మనం లోగోని కన్సిడర్ చేయలేదు కదా, సో దాన్ని సో దీన్ని నేను కంట్రోల్ టీ, ఈ లైన్ అన్నది చాలా తగ్గాలి. సో ఎంత చేస్తానంటే ఒక 20, ఎస్, ఓకే. ఈ లోగో అన్నది ఇక్కడ వస్తుంది. ఈ హెడ్ ఏం చేస్తానంటే కొంచెం సైజ్ తగ్గిస్తాను,
కంట్రోల్ టీ ఇలా పెడతాను. ఓకే. ఇప్పుడు వీళ్ళని మొత్తం సెలెక్ట్ చేసి ఇది కూడా సైజ్ తగ్గిద్దాం. చూసారా, చిన్న మనం కరెక్షన్ వచ్చినప్పటికీ మొత్తం అన్నీ కదులుతాయి. సో కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్ టు, ఆల్ట్ షిఫ్ట్ ఇలా అనమాట. సో దీన్ని కొంచెం కిందకి తగ్గిస్తాను. దట్స్ ఇట్, సెట్ అయిపోయింది. కంట్రోల్ ఎస్. దీన్ని మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం, ఎందుకంటే కరెక్షన్ చేసాం కాబట్టి. సేవ్ యాజ్ కాపీ అండ్ JPEG